హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో క్రిస్మస్కి పిల్లలందరూ కలిపి కేక్ కట్ చేద్దామని గట్టిగా పట్టుపట్టారు. అయితే వాళ్ళు కేక్ చేయమనడం కాదని నేను ఆ కేక్ని రాగి పిండితో చేస్తాను డ్రై ఫ్రూట్స్ వేసి అంటే వాళ్ళు ఓకే అన్నారు. సో ఆ కేక్ ప్రిపరేషన్ జరుగుతూ ఉండగా జరిగిన ఎక్స్పీరియన్సెస్, కేక్ వచ్చిన విధానం ఇవన్నీ వీడియోలో మీకు షేర్ చేస్తానండి, కొన్ని హెల్త్ టిప్స్తో పాటుని. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈరోజు పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కనుక క్యారేజ్ హడావుడు లేదు కనుక లేట్గా లెగిచాము. సో దండం కూడా లేట్గానే పెట్టుకుని ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది నేను గోధుమ రవ్వ ఉప్మాలో పోపులు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో పోపులు ఎక్కువ వేసుకుంటే ప్రోటీన్ కూడా వెళ్తుంది. వెజిటేబుల్స్ ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి. ఈవెన్ ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది జ్వరం వచ్చిన తర్వాత నోరు బాగోలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఎనర్జీని ఇవ్వడానికి. ఇన్సిడెంట్ ఎనర్జీ చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు, జ్వరం వచ్చిన తర్వాత తీసుకుని ఫుడ్స్ ఏమన్నా పెట్టినంటే గోధుమ రవ్వ ఉప్మా అనేది ఈ రకంగా పప్పులు ఎక్కువ వేసుకుని ఈ లాస్ట్లో ఉప్మా అంతా ప్రెషర్ కుక్కర్లో చేశానండి. ఉప్మాని ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. పైన ఈ రకంగా మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ అధికంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉన్న కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో వేసుకుని ఆయిల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఈ ఉప్మా అనేది కొంచెం నీరసాన్ని తగ్గిస్తుంది. జ్వరం లేదంటే ఎలాంటి హెల్త్ కంప్లైంట్లు ఉన్నా సరే ఈ ఉప్మా అనేది తగ్గిన తర్వాత తింటే కొంచెం ఎనర్జీ అనేది బాగుంటుందండి గోధుమ రవ్వ ఉప్మా అనేది. సో టిఫిన్స్ లేట్ అయినాయి, అలాగే పిల్లలకి జావ తినిపించడం ఇవన్నీ కూడా లేట్ అయినాయండి. ఈవెన్గా 10:30, 11 అయిపోయినాయి మాకు మొత్తం టిఫిన్ సెక్షన్ అయ్యేసరికి. మరి కేక్ ప్రిపేర్ చేయాలి కదా, సో కేక్ ప్రిపరేషన్ అయితే పిల్లల ఇంట్రెస్ట్ మీదే చేస్తున్నానండి మొత్తం కేక్ ప్రిపరేషన్ అంతా. సో నేను తీసుకుని ఈరోజు నాన్ వెజ్ కాకుండా వెజ్లోనే పూల్ మకానా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో పూల్ మకానాని అయితే ఫ్రై చేసుకున్నాను, పాలని వేరే గ్యాస్ మీద మరగబెడుతున్నాను. ఈ పూల్ మకానాని నేను ఇలా ములక్కాడతో కాంబినేషన్లో తీసుకుందారనేసి బయటకు వచ్చైతే ములక్కాడలు కోస్తున్నామండి. ఇది కిందకున్న ములక్కాళ్ళన్నీ సన్నగా ఉన్నాయి. సో బాగా పైన ఉన్న ముదిరిన ములక్కాళ్ళు అయితే గెడతో మేడెక్కి కోస్తున్నారు మా అత్తయ్య గారు. నేను కింద ములక్కాళ్ళని కలెక్ట్ చేస్తున్నానండి. ములక్కాడ అనేది పిల్లలకి చాలా మంచిదండి. కనీసం వాళ్ళు నవిలి తినకపోయినా సరే లోపల గుంజు తిన్నా సరే వాళ్ళు హెల్తీగా ఉంటారు ములక్కాడకి. సో ఈ పూల్ మకానా ములక్కాడ కర్రీ అనేది నేను బయట ఫంక్షన్ వేర్లో చూసినట్టుగా స్టైల్లో వండుతాను. పిల్లలకి ఇలా బలవర్ధకం అని తెలిసి ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నానండి. అంటే మరిగిన పాలల్లో ఈ యొక్క ఫ్రై చేసిన పూల్ మకానా వేసుకుంటే ఈ పూల్ మకానా అనేది పాలల్లో నానుతుందండి. అలాగా ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ తినే పిల్లలకి ఇది మజిల్ డెవలప్మెంట్కి చాలా మంచిదండి పూల్ మకానా అనేది. సో ఈరోజు క్రిస్మస్ కనుక పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు, అలాగే బయట ఆడుకోవడానికి పిల్లలు మొత్తం అందరూ. సో వాళ్ళతో అయితే మా బాబు కూడా ఆడుకుంటున్నాడండి. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి పక్కన గ్యాస్ మీద కర్రీ అవుతుంది, నేను కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ కేక్ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. మనం పంచదారకి ఆల్టర్నేటివ్గా ప్రతి దాంట్లోనూ కూడా బెల్లాన్ని యూజ్ చేసుకోవాలండి. సో బెల్లం ఇలా పౌడర్లా ఉండాలి. మీకు బెల్లం ముక్కలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ బెల్లం ముక్కలు ఉన్నా పర్వాలేదండి, మరీ పౌడర్లాగా అయితే ఎలా వస్తుందండి, మిక్సీ జార్లు కూడా మనకు అంత కోఆపరేట్ చెయ్యవు నాకు తెలిసి. సో ముక్కలుగా ఉన్నా సరే మనకి కేక్ అనేది మంచిగానే వస్తుంది. సో వీడియో అంతా కంప్లీట్గా చూడండి. సో ఈ హడావుల్లోనే మాకు మిక్సీ పార్సల్ అయితే వచ్చిందండి. నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మా బాబు ఎంతో యాంగ్జైటీగా ఈ మిక్సీని అయితే తీసుకొచ్చాడు. అంటే వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే మేము మిక్సీని ప్రాపర్గా యూజ్ చేయమండి, ఎందుకంటే రోటి పచ్చళ్ళు అని చెప్పేసి రోల్లోనే ఎక్కువ పచ్చళ్ళు వాడతాము. ధనియాల రసం నేను ఎక్కువగా పుదీనా కొత్తిమీరతో చేసుకునే మైక్రో న్యూట్రియన్స్ బటర్ మిల్క్ కోసమే మిక్సీని ఎక్కువగా యూజ్ చేస్తామండి. సో మసాలా కూడా నేను మీకు చూపించాను కదా, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బండ్లో దంచేస్తాను. సో మిక్సీ అయితే స్మార్ట్గా బాగుంది. దీని మీద ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. 3 జార్స్ ఇచ్చారండి మిక్సీకి. మేము యూజ్ చేసేది అయితే స్మాల్ జారు, మీడియం జారే. పెద్ద జార్ అయితే మాకు అంత అవసరం ఉండదు. చట్నీలన్నీ మేము రోట్లోనే రుబ్బుతాం కనుక మిక్సీ పని అంతా మాకు ఉండదు. సో ఇక్కడ కేక్ ప్రిపరేషన్కి మిక్సీని పక్కన పెట్టేసి మిక్సీని ఫస్ట్ కేక్ ప్రిపరేషన్ చూసేద్దారనేసి ఒక వెడల్పుగా ఉండి బౌల్ తీసుకున్నాము. సో అందులోకి 1 కప్ వరకు బెల్లం తీసుకున్నాను నేను. అందులోకి ఈ రకంగా బాగా చిలికి బ్లెండ్ చేసుకున్న స్మూత్ పెరుగు ఒక హాఫ్ కప్పు, 1 కప్పు బెల్లానికి హాఫ్
కప్పు పెరుగు తీసుకున్నాము. అంటే ఈ ప్రిపరేషన్ మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ ఇలా పాలు పెరుగుతో చేసుకోవడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది. నేను ఇప్పుడు పాలు వేసానండి లాస్ట్‌లో. పెరుగు హాఫ్ కప్పు, పాలు కూడా హాఫ్ కప్పే అండి. బెల్లం మాత్రం ఫుల్ కప్పు. ఇది ఇలా కొంచెం కలపక్కర లేకుండా అలా పక్కన పెట్టేస్తే బెల్లం ముక్కలు కరిగిపోతాయి కదని నేను పక్కన పెట్టేసి ఆనియన్స్ మగ్గిస్తున్నానండి గ్యాస్ మీద. ఈ ఆనియన్స్‌తో పాటుగా లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు కూడా ఏస్తున్నానండి. పూల్ మకానా కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుందని. సో, మా బాబు అనేది కొంచెం కోఆపరేట్ చేస్తాడని చెప్పి ఫోన్ తీసుకుంటే ఇంక నేను కామ్‌గా ఉన్నాను. తను అటు ఇటు పరిగెట్టకుండా ఉంటాడనేసి. సో, వేరే పక్కనైతే మా అత్తయ్య గారు నాకు కొంచెం వంటకి అది రెడీ చేసి ఇచ్చేస్తున్నారు. వాషింగ్ మిషన్‌లో బట్టలేయడం, మిగిలిన పనులన్నీ యాజ్ యూజువల్ అండి అన్ని పనులుని. కేక్ ప్రిపరేషన్ కూడా దీంతోనే ఉంటుంది. సో, బయటికి పట్టుకెళ్ళడానికి అని చెప్పేసేసి తేగలు తంపడ వేశారండి. తేగలు తంపడ వేయడం చాలా మంచిదయింది. సో, నానుతది కదా అని నేను ఆ పనులన్నీ చూసుకొని వచ్చాను గానీ, ఇది నానలేదండి బెల్లం ముక్కలో. సో, అందుకని నేను ఇంకొకసారి గిల్లకి కొట్టుకొని బెల్లాన్ని చేత్తో మ్యాష్ చేసేసానండి. అలా మ్యాష్ చేసేసినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా చిలికాను. ఇలా చిలికినా సరే ఆ బెల్లం ముక్కలైతే కరగలేదు. సో, ఈలోగానే పిల్లలు కొంచెం ఆకలితో ఉంటారు కనుక వాళ్ళకి ఈ తేగలనేది వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి మొత్తంగా పిల్లలందరినీ ఈ తేగలో తొక్కలు ఒలిచే చోట అయితే కూర్చోపెట్టేసానండి. వాళ్ళు సరదాగా చక్కగా ఈ పని అయితే చేసేస్తారు. దీనివల్ల మనకి పని అవుతుంది. వాళ్ళకి కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. సో, చెప్పాను కదండీ బెల్లం ముక్కలైతే నేను చేత్తో ఈ రకంగా నలిపేసాననేసి. అంటే మనకి బెల్లం పౌడర్ అవ్వకపోయినా సరే బెల్లం ముక్కలతో అయినా సరే మనం కేక్ ఇలా చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు పెరుగు, పాలు ఎలా అయితే హాఫ్ కప్ యాడ్ చేసామో సేమ్ ఆయిల్ కూడా ఆ రకంగానే ఒక పావు కప్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ అయితే పావు కప్ సరిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ బాగా ఈ బేటర్, ఈ విస్కర్ అయితే చాలా బాగా యూజ్ అవుద్దండి కేక్ ప్రిపరేషన్‌లోని. సో, ఈ కేక్ మెయిన్‌గా నేను చేయడానికి గల కారణం మూడ్ బాలేకపోయినా సరే చేయడానికి గల కారణం ఓన్లీ పిల్లలే అండి. పిల్లలు చాలా చక్కగా అయితే కోఆపరేట్ చేశారు. వాళ్ళే డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి మార్కెట్ నుంచి వాళ్ళే కట్ చేసి ఇచ్చేసారు. ఇది ఇలా ఇక్కడ నేను గ్యాస్ దగ్గర ఉండగానే బయట హరిదాస్ అయితే వినిపిస్తున్నాయండి పాటలు. వెళ్ళి చూసేసరికైతే మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ హరిదాస్ ఇలా బండి మీద వస్తున్నారండి. వీళ్ళ నాన్నగారు ఇదివరకట్లో భజన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చేవారు విష్ణునామాలు పెట్టుకుని. కానీ ఈయన వాళ్ళ అబ్బాయి కొంచెం స్మార్ట్‌గా అయితే బండి మీద ఈ రకంగా వచ్చేస్తున్నారు. బియ్యం కూడా మొయ్యక్కర్లేదు తల మీద పెట్టుకుని. చూసారండి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో. పండగ నెల పెట్టారు కాబట్టి ఇంకా హరిదాసుల సందడిలో అయితే భలే ఉంటుంది. సో, నేను బయట నుంచి వచ్చేసరికి అయితే ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఈ మగ్గిపోయిన ఆనియన్స్‌లో మరీ బాగా మగ్గించక్కర్లేదండి ఆనియన్స్‌ని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏవైతే మనం పాలల్లో నానబెట్టుకున్నామో మరిగిన పాలల్లో పూల్ మకానా అవి వేసేసుకొని ములక్కాడ, అలాగే కొంచెం మసాలా నేనెప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాను కదండీ! అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం ఇవి వేసేసుకొని గ్యాస్‌ని సిమ్ ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని లిటిల్ బిట్ వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే మనకి ఎంతో టేస్టీ అయిన పిల్లలకు ఎదిగి పిల్లలకండి బయట బాగా ఆడుకుని వచ్చిన పిల్లలకి ఈ పూల్ మకానా, ములక్కాడ కూర చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను అందుకనే ఇన్ని సార్లు చెప్తున్నాను. నాన్ వెజ్ తినని పిల్లలకైతే వజ్ర సమానంగా వర్క్ చేస్తదండి ఈ పూల్ మకానా అండ్ ములక్కాడ కర్రీ అయితే. సో, ఇక్కడ నేను చేత్తో మ్యాష్ చేసి పక్కన పెట్టేసి కర్రీ అయితే సిమ్‌లో పెట్టేసాను. కర్రీ అవుతుంది. వేరే గ్యాస్ మీద రైస్ కూడా అవుతుందండి. సో, ఇప్పుడైతే కేక్‌కి ఈ రకంగా నేను బేకింగ్ పౌడర్ అండి ఇప్పుడు మీకు చూపిస్తుంది. రాగి పౌడరు ప్లస్ బేకింగ్ పౌడరు ఒకేసారి వేసుకోవాలి. ఈ రాగి పౌడరు 2 కప్స్ పడుతుంది. కానీ నేను 1 కప్ వేసుకొని ఆ తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకొని ఈనో కూడా వేసానండి. ఈనో, బేకింగ్ పౌడర్, పెరుగు, పాల వలన కేక్ అనేది మంచిగా ఫ్లఫీగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మృదువుగా వస్తుందండి కేకు. అంటే కేక్ అలా ఆ స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి నేను ఆ ఫీల్‌తో చెప్తున్నాను. సో, చాలా బాగా గిలక్కొట్టాలండి ఇవి యాడ్ చేసిన తర్వాత. అంటే 2 కప్స్ రాగి పౌడర్ నేను ఒకేసారి ఎందుకు యాడ్ చేసుకోలేదంటే ఈ రకంగా విస్కర్‌తో చిలికిన తర్వాత ఇది ఎయిదర్ జారు అవ్వచ్చు, లేదంటే సరిపోవచ్చు. అందుకని చూసుకొని వేసుకుందారనేసి 1 కప్ రాగి పౌడర్ వేసాను. సో, 2 కప్స్ అనేది మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటాను. సో, ఇది ఇలా బీట్ చేస్తూనే ఉండగానే అయితే మా వోళ్ళు పిల్లలు కూడా కొంచెం సరదాపడి వాళ్ళు కూడా విస్కర్‌తో అయితే బీట్ చేశారు. చూడండి ఇది పిల్లలతోనే నేను రాగి పౌడర్‌తో కేక్ చేస్తానంటే వాళ్ళు సరే అన్నారండి. ఎందుకంటే రాగి పౌడర్‌తో కేక్ చేసుకోవడం వలన పిల్లలకి కూడా బ్లడ్ పడుతుంది. మన హౌస్ వైఫ్స్‌కి ఎముకలు దృఢంగా ఉంటాయి. డైజెషన్ కూడా బావుంటుంది. ఎటొచ్చి కేక్‌లో తినకూడంది బేకింగ్ పౌడర్ ఒకటే అండి. అది బేకింగ్ పౌడర్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేయకూడదు. కానీ బేకింగ్ పౌడర్ అనేది పించే వేసుకున్నాం. హాఫ్ స్పూనే వేసుకున్నాం. మిగిలిందన్నీ కూడా హెల్తీ క్వాంటిటీస్ వేసుకున్నాం. పాలు, పెరుగు, గాను నూనె,
తర్వాత ఈ యొక్క రాగి పౌడరు ఇవన్నీ కూడా మన హెల్త్‌కి పనికొచ్చేవే. అది కాకుండా కేక్ టెక్స్చర్ మనకి రావాలి అంటే కొంచెం బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేయాలి. కానీ బేకింగ్ పౌడర్ వాడకం అనేది రెగ్యులర్‌గా అయితే మంచిది కాదు. ఈ ఒక్క విషయాన్ని హౌస్ వైఫ్ దృష్టిలో పెట్టుకోండి. సో, ఈ రకంగా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు బటర్ పేపర్ అనేది మాకు అవైలబుల్‌గా దొరకలేదు. సో, చాలామందికి బటర్ పేపర్ నాకు తెలిసి అవైలబుల్‌గా ఉండదు కేక్ చేయాలనుకున్నప్పుడు. సో, వాళ్ళందరికీ చిన్న ఈజీ మెథడ్ ఇదండి. ఆల్రెడీ ఇది తెలిసిందే చాలామందికి. సో, కొంచెం ఆయిల్‌ని గిన్నంతా స్ప్రెడ్ చేసుకొని ఏదో ఒక ఫ్లోర్ అండి, వరిపిండి, లేదంటే గోధుమ పిండి, శనగపిండి, మైదా, ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్, లేదంటే రాగి పౌడర్‌నే ఈ రకంగా ఏదైతే ఆయిల్ అప్లై చేసుకున్నామో ఆ గిన్నెలేసి గిన్నంతా కనుక కుదిపితే మనకి ఈ రకంగా మొత్తం పౌడర్ గిన్నెంతా స్ప్రెడ్ అయిపోద్దండి. ఆయిల్ మీద స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసుకుని దీన్ని మనం గ్యాస్ మీద పెట్టేసుకోవడమేండి. అయితే నేను చూసుకోలేదు, గిన్నె సరిపోతుంది అనుకున్నాను. ఒక్కసారి చూడండి, గిన్నెకి ఇంత నిండుగా రాకూడదండి మనం కేక్ పెట్టుకునేటప్పుడు. ఎందుకంటే ఇందులో ఫ్లఫీగా రావడానికి చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి కేక్ అనేది బాగా పొంగుతూ ఉబ్బెత్తుగా భలేగా వస్తుందండి. సో, అది గిన్నె సరిపోదు అని అనిపించింది. వెంటనే వేరే వెడల్పుగా ఉండే అడుగు దలసరిగా ఉండే గిన్నె తీసుకుని అందులోకి అయితే మొత్తంగా ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకున్నాను. ఈ రాగి కేక్ అనేది ఒక 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి, కానీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలకే పెట్టడం వలన వాళ్ళకి ఇది ఒక మంచి బలవర్ధకమైన పోషకాహారం అవుతుందండి. ఎందుకంటే పిల్లల ఆ ఏజ్లో రాగి జావ తాగమంటే తాగరు. సో, ఈ డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా కేక్‌తో ఇచ్చామంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ని చాలా ఇష్టంగా కేక్‌లో తింటారు. కేక్ కాంబినేషన్‌లో డ్రై ఫ్రూట్స్ చాలా టేస్ట్‌గా ఉంటాయి. పైగా చాలా బలవర్ధకమైన ఆహారం కూడాని. ఇలా ఎముకలకి దృఢంగా ఉండి కాల్షియం పెంచి నడుము నొప్పి ప్రాబ్లమ్స్ తగ్గించే రాగి పిండితో కేక్ ప్రిపరేషన్ అనేది, అది పిల్లల కోఆపరేషన్‌తో, పిల్లలకు కూడా ఇదంతా ఒక ఐడియా ఉండాలి హెల్త్ మీద. సో, ఈ రకంగా పిల్లల ప్రోత్సాహంతో, పిల్లల ఎంకరేజ్‌మెంట్‌తో చేయడం చాలా హ్యాపీగా ఉందండి. సో, వేరే బాండి బాగా దలసరగా ఉండే గిన్నెలో సాల్ట్ వేసుకుని గ్యాస్‌ని సిమ్ ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాను. ఈలోగానే కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కిందకి దిగుతుంది, మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నదంతా అడ్జస్ట్ అవుతుందని ఇలా షేక్ చేసుకుని సాల్ట్ వేసుకుని ప్రీ హీట్ చేసుకు పెట్టుకున్నటువంటి గిన్నెలో దీన్ని పెట్టుకుని మూత పెట్టుకోవాలండి, గాలి వెళ్ళకుండా. ఇది అందరికీ తెలుసు అనుకోండి. సో, ఈ మూత పెట్టేటప్పుడు అస్తమాటికి మూత తీసి పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. నియర్గా ఒక 40 మినిట్స్ అయితే ఉంచండి, ఎందుకంటే 40 మినిట్స్కి ప్రిపేర్ అయిపోతుంది. సో, నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను, కర్రీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ వేసుకుని అప్పుడు సర్వ్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వలన మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వెళ్తాయండి ఈ రకంగానే. సో, చూసారు కదా, చాలా మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉండి బ్లడ్ పట్టేటటువంటి ములక్కాడ పూల్ మకానా కర్రీ ఇలా చేసి ఎదిగి పిల్లలకి మస్ట్గా పెట్టండి. హౌస్ వైఫ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా వేరే రకాల ఫుడ్స్లో మనకి కవర్ అవుతుంది. కానీ హౌస్ వైఫ్స్ తీసుకున్న మంచిదే, కానీ పిల్లలకైతే చాలా మంచి ఫుడ్ అండి పూల్ మకానా అనేది. మస్ట్గా అయితే పిల్లలకి పెట్టండి. వాళ్ళు కారం కనుక తినలేనట్లయితే కారం వేయకుండా పెట్టండి. ఒకవేళ ములక్కాడ వాళ్ళు ఇష్టంగా తింటే పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు ఇష్టంగా తినలేకపోతే ములక్కాడ గుజ్జునంతా కూడా రైస్లో కలిపేసి పిల్లలకి పెట్టండి. సో, ఈ రకంగా అయితే మాకు లంచ్ అయిపోయిందండి. అప్పటికే టైం 2 అయింది. పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు. ఇక్కడ కేక్ అనేది 40 మినిట్స్ తర్వాత మా బాబుకి భోజనం తినిపించేసిన తర్వాత చూసాను. యాక్చువల్‌గా అయితే 40 మినిట్స్‌కి ప్రిపేర్ అయిపోవాలి. కానీ నాకు కేక్ రెడీ చేసుకున్న బ్యాటర్ అనేది కొంచెం జార్ అయింది. అందుకని చూడండి ఎలా అంటుకుంటుందో, ఇలా అంటుకోకూడదు. సో, కేక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. కానీ 40 మినిట్స్‌కి కేక్ కంప్లీట్ అయిపోవాలి అంటే ఇంకా కొంచెం థిక్‌గా ఉండాలి బ్యాటర్ అని నాకు కొంచెం అప్పుడు అర్థమైంది. సో, మీరు ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాటర్ ఇంకొంచెం థిక్‌గా ఉండేలా చూసుకోండి. సో, తంపడేసిన తేగలు పిల్లలు అలా సరదాగా ఆడతా పడతా మొత్తం తొక్కలు తీసేశారు. ఇవి ఒక 1 వీక్ పాటు నిలవ ఉంటాయండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే తొక్క తీసేసాం కదా. సో, పిల్లలైతే చక్కగా భోజనాలు అయిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ ఇలా తేగలు తీసుకోవడం వల్ల మన బాడీకి అవసరమైనటువంటి ఫైబర్ అనేది బాగా అందుతుంది. పైగా వాళ్ళకి చాలా నచ్చిన ఫుడ్డు, మనం ఏమి ఇబ్బంది పెట్టక్కర్లేకుండానే వాళ్ళు ఇష్టంగా తింటారండి. డైజెషన్ అనేది పిల్లలకి ఎంత బాగా అవుతుందండి తేగలు తినడం వల్ల. సో, 40 మినిట్స్‌కి అవ్వలేదని చెప్పి ఇంకొక 20 మినిట్స్ ఉంచాను. అలా 1 అవర్ అయిందండి. ఇప్పుడు చూడండి కేక్ ప్రిపేర్ అయిపోయింది. యాక్చువల్‌గా ఇది టూత్ పిక్ చూస్తాను, కానీ టూత్ పిక్స్ అవైలబుల్‌గా లేవు కనుక ఫోర్క్ లేదంటే చాకు, మనం యూజ్ చేసే ఏ గరిటైనా ఇలా ఒక్కసారి షార్ప్‌గా ఉన్నది పెట్టి చూస్తే అంటుకోకూడదు. సో, ఫైనల్‌గా అయితే టేస్టీ, హెల్దీ, పిల్లలకి బ్లడ్ పట్టి మంచి పోషకాలు అందించి పోషకాహారాల్లో ఒకటిగా చెప్పుకోదగ్గ రాగి పిండితో కేక్ అయితే రెడీ అయిపోయిందండి క్రిస్మస్ సందర్భంగా. ఇక్కడ మీకు బ్లాక్గా కనిపిస్తుంది కదండి, అది బెల్లం సిరప్. లాస్ట్లో ఉండిపోయిన దాన్ని వేస్తే ఆ రకంగా వచ్చింది.
సో ఈ రకంగా ఈజీగా మనం ఇంట్లో పనులు చక్కబెడుతూనే కూడా ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కేక్ ప్రిపేర్ చేస్తూ కూడా ఎన్ని పనులు చేసుకున్నా సరే కేక్ అయితే అలా మనం కలిపి కొలిది కూడా అలా ఉందండి. మనకి బాగా కూడా వచ్చింది. చూసారు, నేను చెప్పాను కదండి ఇది పిల్లలే చేస్తున్నారని. మా అమ్మాయి మా మేనల్లుడు అయితే దగ్గరుండి కేక్ని అయితే వాళ్ళు బయటికి తీయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి, ఈ కేక్ని వేడివేడిగా ఉండగానే బోర్లించేసాను. అలా బోర్లించకూడదని తర్వాత అర్థమైంది. కేక్ కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు చల్లారిస్తే చక్కగా మనకి ఆ కరెక్ట్ టెక్స్చర్ అనేది బాగా వచ్చును. సో పైన ఇలా తడి క్లాత్ పెడుతున్నాను, కానీ కేక్ చల్లారకుండా బోర్లించినందు వల్ల చూడండి మీకు కనిపిస్తుంది ఇలా విరిగినట్టు వచ్చిందండి. కానీ చూడండి మిగిలినంతా బాగానే ఉంది. సో ఇలా అవ్వకూడదు అంటే కొంచెం బాగా చల్లారిన తర్వాత అప్పుడు యూజ్ చేయండి. సో వీడియో మీకు నచ్చిందండి. ఈ కేక్లో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా బలం ఈ కేకు. ఇది క్రిస్మస్ సెలబ్రేషన్ అని కాకుండా జనరల్గా పిల్లలు సరదా పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇలా హెల్దీగా ఓరియో బిస్కెట్స్తో కాకుండా వాళ్ళు చేసుకునే చాక్లెట్స్తో కాకుండా మనం కూడా ఇలా హెల్దీగా కేక్ అయితే చేసివ్వచ్చండి. చూడండి ఎంతో ఫ్లఫీగా టేస్టీగా వచ్చిందో. సో డెఫినెట్గా అయితే మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేసుకుని పూల్ మకానా కర్రీ ప్రిపేర్ చేసుకుని టైం తక్కువ ఉన్నప్పుడు కొంచెం నోరు బాగోలేనప్పుడు గోధుమ రవ్వ ఉప్మా ఈ రకంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక హౌస్ వైఫ్స్కి కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఈ వీడియోని కేక్స్ని లైక్ చేసుకుని మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే కేకు తేగలు ఇవి.